సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వెళ్ళే వారిలో అసలు ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే ఏంటి, ఇది ఎవరికి అవసరం అనేది ఈ వీడియోలో చూద్దాం. నేను డాక్టర్ రాగసుధ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ, అత్తాపూర్ బ్రాంచ్. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ప్లాన్ చేసే వారికి ఓవ్యులేషన్ ఇండక్షన్ అనే పదం తరచుగా వినిపిస్తూ ఉంటుంది. సో ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది మనం ఇచ్చే మెడిసిన్స్ ద్వారా ఓవరీస్లో ఫాలిక్యులర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది అండ్ ఆల్సో ఓవ్యులేషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ ఇట్ కెన్ బి డన్ ఎయిదర్ త్రూ ఓరల్ ఓవ్యులేషన్స్ అంటే మెడికేషన్ టాబ్లెట్స్ ద్వారా చేయొచ్చు, లేదా గొనడోట్రోపిన్స్ అనే ఇంజెక్షన్స్ ద్వారా కూడా చేయొచ్చు. సో నార్మల్గా ఓవ్యులేషన్ ఇండక్షన్కి వెళ్ళే కపుల్స్లో సెకండ్ డే ఆఫ్ దేర్ పీరియడ్ మనం స్కాన్ చేసి ఓవరీస్లో సిస్ట్లు ఏమీ లేదు, ఓవేరియన్ కండిషన్ నార్మల్గా ఉంది, ఎండోమెట్రియల్ థిక్నెస్ నార్మల్గా ఉంది అన్న సిచ్యువేషన్స్లో మనం సెకండ్ ఆర్ థర్డ్ డే ఆఫ్ ద సైకిల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. సో మేజర్గా యూస్ చేసే ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఎదర్ లెట్రోస్ ఆర్ క్లోమిఫిన్. ఇవి ఒక 5 days వరకు ఇచ్చిన తర్వాత మనం ఆ సైకిల్లో ఫాలిక్యులర్ గ్రోత్ ఎలా ఉంది అని బై అరౌండ్ 9th or 10th డే స్కాన్ చేసి చూస్తాము. సో ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అనేవి ఎగ్ గ్రోత్కి యూజ్ అవుతాయి. ఒకవేళ కొంతమందిలో ఈవెన్ మెడికేషన్ అంటే ఓరల్ టాబ్లెట్స్ వల్ల గ్రో అవ్వనే సిచ్యువేషన్స్లో మనం గొనడోట్రోపిన్స్ అనే ఇంజెక్షన్స్ ద్వారా కూడా ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది చేస్తాము. సో ఈ గొనడోట్రోపిన్స్లో మేజర్గా ఎగ్ గ్రోత్కి కావాల్సిన హార్మోన్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఇంజెక్షన్స్ మనం ఆల్టర్నేట్ డేస్ కానీ డైలీ బేసిస్ కానీ పేషెంట్ సిచ్యువేషన్ని బట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక్కసారి ఫాలికల్ గ్రో అయిన తర్వాత అది రప్చర్ అవ్వటానికి, అందులో నుంచి ఎగ్ రిలీజ్ అవ్వటానికి మనం ట్రిగర్ ఇంజెక్షన్ అంటాం. అంటే ఈ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఓవ్యులేషన్ అంటే ఫాలికల్ రప్చర్ ఎగ్ అనేది బయటికి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఓవ్యులేషన్ ఇండక్షన్కి అవసరమైన మెడికేషన్స్. ఇప్పుడు మనం ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది ఎవరికి ఇవ్వాలి అనేది చూద్దాం. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి, కొంతమంది పీసీఓఎస్తో బాధపడేవారు, వారికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. సో వారికి ఓవ్యులేషన్ అనేది న్యాచురల్గా జరగదు. ఇలాంటి వారికి ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ద్వారా ఓవ్యులేషన్ ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ కొంతమందికి ఈవెన్ రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా కూడా వారికి ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో ఇలాంటి వారికి ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఇవ్వడం ద్వారా వారికి ఒక 2 to 3 ఫాలికల్స్ గ్రో అవ్వటం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది పెరుగుతాయి. అంతేకాకుండా ఐయుఐ ప్లాన్ చేసే వాళ్ళకి కూడా ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ద్వారా మనం ఎగ్ గ్రోత్కి ప్లాన్ చేసి అండ్ ఓవ్యులేషన్ టైం అసెస్ చేసి ఐయుఐ ప్రొసీజర్ అనేది చేస్తాము. అండ్ ఐవీఎఫ్ ప్రొసీజర్కి వెళ్ళే వారికి మేజర్గా గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళ ఓవరీస్లో ఉన్న ఫాలికల్స్ అన్నీ గ్రో అవ్వడానికి ప్లాన్ చేసి వన్స్ అవి అడిక్వేట్ సైజ్ రీచ్ అయిన తర్వాత మనం ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి ఎగ్స్ అనేవి కలెక్ట్ చేస్తాము. ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్స్ గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే ఫర్టిలిటీ డాక్టర్ని కలిసి వాటిని డిస్కస్ చేయండి. థ్యాంక్ యూ.